రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతమివ్వాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 9,076 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 11 కొత్త ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పరిశ్రమలో ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, అలాగే పెట్టుబడులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలను ఎస్ఐపిబి పరిశీలిస్తోంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడిదారులకు వేగవంతమైన అనుమతులు, పారదర్శక విధానాల అమలుపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది, వివరాలేంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 19వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటామంటే ఈ సమావేశంలో దాదాపుగా 9,076 కోట్లతో కూడా పెట్టుబడి పెట్టడానికి 11 కొత్త ప్రాజెక్టులు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చించిన తర్వాత ఆమోదించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏపీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల్లో 18 సార్లు కూడా ఎస్ఐపిబి సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే సాంఘిక సంక్షేమం అయితేనేమి, అదేవిధంగా కూడా అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన ప్రధాన ధ్యేయంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా మంత్రులు పూర్తి స్థాయిలో కూడా వివిధ కంపెనీలు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటామంటే వీటి ద్వారా రాష్ట్రంలో ఒక పక్కన పెట్టుబడులు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటామంటే యువతకు ఉపాధి కల్పించడానికి పూర్తి స్థాయిలో కూడా కృషి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటామంటే ఒక పక్కన టూరిజం అయితేనేమి, గ్రీన్ ఎనర్జీ అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటామంటే ఏరోస్పేస్ కు సంబంధించి అయితేనేమి, డ్రోన్ కార్పొరేషన్ అయితేనేమి, దీనికి సంబంధించి అనేక పరిశ్రమలు ముఖ్యంగా చూసుకుంటామంటే నారా లోకేష్ కి సంబంధించి ఐటీకి సంబంధించిన అనేక పరిశ్రమలు విశాఖలో అయితేనేమి, టూరిజం కి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 100 స్పాట్లను కూడా గుర్తించి అక్కడ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి అయితేనేమి, టూరిజానికి సంబంధించి విదేశీయులను అయితేనేమి ఆకర్షించడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఉపాధికి సంబంధించి అనేక రకాలుగా కూడా అవకాశాలు ఉన్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి అనేక రకాలుగా కూడా పెట్టుబడులు అయితే ఆకర్షిస్తున్న పరిస్థితి ఉంది. గత సంవత్సరము నవంబర్ 14-15 తేదీలో కూడా సిఐ సమ్మిట్ లో కూడా దాదాపుగా అనేక ఉద్యోగాలు అయితేనేమి, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించిన ఎంఓఏలు జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించి అనేక పెట్టుబడులు తీసుకురావడానికి సంబంధించి ఎస్ఐపిబిలో సమావేశాలు కూడా జరగడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈసారి సమావేశంలో రైతులను ఎంటర్ప్రీనర్లుగా కూడా అభివృద్ధి చేయడానికి, వారికి సంబంధించి రైతులకు సంబంధించి ఆదాయాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో కూడా ప్రధానంగా కూడా ఈ ఎస్ఐపిబి సమావేశం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే పెట్రోల్, డీజిల్ కి సంబంధించి అయితేనేమి, ఇథనాల్ బ్లెండింగ్ కి సంబంధించి దాదాపుగా మొక్కజొన్నకు సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటా ఉంటే 40% కూడా పెంచితే మొక్కజొన్న రైతులు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎంటర్ప్రీనర్లు కూడా మారే అవకాశం ఉంది. రైతుల ఆదాయం కూడా
రెట్టింపు అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అనేక కంపెనీలు కూడా దీంతో టైఅప్ అయి అభివృద్ధి చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే టూరిజానికి సంబంధించి స్పాట్లకు దగ్గర ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల దీనివల్ల పూర్తి స్థాయిలో కూడా ఆయా ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించే పరిస్థితి కల్పిస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే డిఎస్ఆర్ హాస్పిటల్స్ కి సంబంధించి దాదాపుగా 139.92 కోట్లతోటి పెట్టుబడి పెట్టడం అయితేనేమి, అదేవిధంగా వీటి ద్వారా 180 మందికి ఉపాధి కల్పించే పరిస్థితి ఉంది. మాధవి లీజర్స్ అండ్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 52 కోట్ల పెట్టుబడులు అయితేనేమి, శ్రీనివాస అమ్యూజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అయితేనేమి దీనికి వచ్చేసి 68 కోట్ల పెట్టుబడి అయితేనేమి, దీని ద్వారా 690 మందికి ఉపాధి అయితేనేమి, వజ్రా హాస్పిటాలిటీ అయితేనేమి, అదేవిధంగా నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అయితేనేమి, అక్షర గ్రీన్ టెక్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అయితేనేమి, జెర్రీ అలయన్స్ లిమిటెడ్ అయితేనేమి, జియో మైసూర్ ఇండియా లిమిటెడ్ అయితేనేమి, ఎకో బాక్స్ సర్వీసెస్ అయితేనేమి, మాంట్లీ ఇండియా కంపెనీలకు సంబంధించి దాదాపుగా 11 కంపెనీలకు సంబంధించి 9,057 కోట్ల పెట్టుబడులు అయితేనేమి, వీటి ద్వారా వచ్చేసేసి దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పెట్టుబడులు పెట్టడం అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే యువతకు ఉపాధి పూర్తి స్థాయిలో కూడా లభిస్తుంది అనేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎస్ఐబిసి సమావేశంలో కూడా ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంత్రులు కూడా భేటీ అవటము, అధికారులు కూడా భేటీ అవటం, వీటికి కూడా ఆమోదించారు. ఈ ఆమోదాన్ని కూడా ఈ నెల 10వ తారీఖున జరిగే కేబినెట్ లో కూడా పెట్టిన తర్వాత కేబినెట్ కూడా ఆమోదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రాఘవేంద్ర.